గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ భరత్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి వేకెన్సీస్ ఇన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చేసి చాలా వేకెన్సీస్తో మన ముందుకు రావడం జరిగింది. ఆ వేకెన్సీస్ వచ్చేసి జర్నలిస్ట్ ఆఫీసర్స్ ఇన్ స్కేల్ టు గ్రేడ్లో ఇవ్వడం జరిగిందండి. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నేను డీటెయిల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్ అండ్ ఏజ్ గురించి చెప్తానండి. సో ఇది వచ్చేసి జర్నలిస్ట్ ఆఫీసర్ గ్రేడ్ వచ్చేసి స్కేల్ టు మినిమం ఏజ్ ఫర్ అపేరింగ్ దిస్ ఎగ్జామ్ అండి 25 to 35 years. సో క్యాండిడేట్ వచ్చేసి 25 నుంచి 35 years లోపు ఉంటేనే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఈచ్ గ్రేడ్లో ఈచ్ క్యాస్ట్లో నేను చెప్తాను, మీరు దయచేసి నోట్ డౌన్ చేసుకోండి. ఒక పెన్ పేపర్ తీసుకొని ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మీరు ఏ కేటగిరీలో ఉంటే కనుక ఆ కేటగిరీ వైజ్ రాసుకోండి. సో దట్ మీకు ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు మీ మైండ్లో గట్టిగా ఫిక్స్ అయి ఉంటుంది. ఇన్ని పోస్టులే ఉన్నాయి, ఇన్ని పోస్టులలో ఏదైనా ఒక పోస్ట్ మన పోస్ట్ అవ్వాలి అని మీరు గట్టిగా మైండ్లో అనుకుంటేనే ఈ జాబ్ కొట్టగలుగుతారు. సో ప్లీజ్ నోట్ డౌన్ అండి. ఎస్సీకి వచ్చేసి 22 వేకెన్సీస్ ఉన్నాయి. షెడ్యూల్డ్ టైప్స్ వచ్చేసి 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వచ్చేసి 40 వేకెన్సీస్. ఈడబ్ల్యూసీ వచ్చేసి 15 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 62 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ మనకు వచ్చేసి 150 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ నోట్ డౌన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 150 వేకెన్సీస్ అనేటివి చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో ఈ కోవిడ్ క్రైసిస్లో మీకు 150 వేకెన్సీస్ అంటే చాలా మీకు చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ దిస్ ఆపర్చునిటీ. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. సో జర్నలిస్ట్ ఆఫీసర్ వచ్చేసి స్కేల్ టు కేటగిరీ అండి. స్కేల్ టు కేటగిరీ అంటే ఇది వచ్చేసి మేనేజరియల్ పొజిషన్. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 150. సో ఇప్పుడు క్వాలిఫికేషన్ కనుక మనం వస్తే కనుక క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 60% మార్క్స్ ఇన్ ద అగ్రిగేట్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ ఉండాలండి. అది వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇది మాత్రం మ్యాండేటరీ 60%. అదర్ క్యాస్ట్ లైక్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ 55% అని రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అండి. ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లైక్ చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ ఐసీడబ్ల్యూఏ ఆర్ సిఎఫ్ఏ ఆర్ ఎఫ్ఆర్ఎం ప్రిఫరబుల్ అని అనడం కూడా జరుగుతుందండి. సో ప్రస్తుతానికి మన ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇది చాలా మ్యాండేటరీ థింగ్ అండి. ఎక్స్పీరియన్స్ ఈజ్ ద మ్యాండేటరీ థింగ్ ఇన్ దిస్ ఎగ్జామ్ అండి. సో పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 years యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఎనీ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్. ఎక్స్పీరియన్స్ ఇన్ క్రెడిట్ ఏరియాస్ ఆర్ బ్రాంచ్ హెడ్ ఆర్ ఇన్ఛార్జెస్ ప్రిఫరబుల్ అండి. ఇది మాత్రం మీరు నోట్ చేసుకోవాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ అంటే మీ బీటెక్ ఆర్ బీఎస్సీ ఆర్ ఎనీ డిగ్రీ అయిపోయిన తర్వాత, క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 3 years అనేది యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఎనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అండి. మినిమం 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆఫీసర్ గ్రేడ్ అండి. ఇది మాత్రం మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు మీరు ఆఫీసర్ గ్రేడ్లో 3 years ఇన్ ఎనీ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఆల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వస్తాయండి. సో ఇది మీరు కనుక మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు దయచేసి అప్లై చేయండి. అప్లై చేశాక మళ్ళీ రిటర్న్ టెస్ట్ క్లియర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళాక మీరు ఎలిజిబిలిటీ మీట్ అవ్వకపోతే చాలా ఇబ్బందులు జరుగుతాయి. సో మీరు చాలా అప్సెట్ అవ్వడం జరుగుతాయి. కాబట్టి సో దయచేసి మీరు మాత్రం ఇది చూసుకోవాలా. సో ఏజ్ క్రైటీరియా వచ్చేసి 25 years అండ్ 35 years మ్యాక్సిమం అని మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఓవరాల్ జాబ్ ప్రొఫైల్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఓవరాల్ కంట్రోల్ అండ్ బ్రాంచ్ వర్కింగ్ అండి. సో బ్రాంచ్ ఆఫీస్ వర్కింగ్ కంట్రోల్ వచ్చేసి బ్రాంచ్ మేనేజర్ చేతిలో ఉంటుంది. బిజినెస్ డెవలప్మెంట్ కూడా చేయాలి. బిజినెస్ డెవలప్మెంట్ అంటే మనకు వచ్చేసి డిపాజిట్స్ మొబిలైజ్ చేయాలి, లోన్స్ పెంచాలి, ఇన్సూరెన్స్ చేయాలి. సో ఇలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి బ్రాంచ్లో. ఇంకా పబ్లిక్ రిలేషన్స్ అండ్ మెయింటైనింగ్ లైసెన్స్ విత్ అథారిటీస్ ఆఫ్ గవర్నమెంట్, ఆర్బీఐ, పబ్లిక్ ఫైనాన్షియల్ అండ్ బడ్జెట్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ టార్గెట్స్. సో ఇవన్నీ కూడా చేయాలి. మానిటరింగ్ ఆఫ్ క్రెడిట్ పోర్ట్ఫోలియో.
క్రెడిట్ పోర్ట్ఫోలియో ఇస్ నథింగ్ బట్ అడ్వాన్సెస్ అండి. అడ్వాన్సెస్ పోర్ట్ఫోలియో ఎంత ఉందనేది మనం మానిటర్ చేసుకోవాలి డే టు డే. అప్గ్రేడేషన్ ఆఫ్ ఎన్పిఎస్ అండి. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అండి. అప్గ్రేడేషన్ ఆఫ్ ఎన్పిఎస్ అండ్ రికవరీ ఎన్పిఎస్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అకౌంట్లో రికవరీ చేస్తూ ఉండాలి తరచుగా. ఎక్సెస్ శాంక్షనింగ్ పవర్స్ అండ్ బోత్ లెండింగ్ అండ్ నాన్ లెండింగ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ రిపోర్టింగ్ టు హైయర్ అథారిటీస్. మనం శాంక్షన్ చేసినవి చేయనివి ఏంటివి అనేది అడ్మినిస్ట్రేషన్కి మనం రిపోర్ట్ చేస్తూ ఉండాలి తరచుగా. క్యారీ అవుట్ డ్యూ డెలిజెన్స్ on credit proposals assigned, timely completion review, renewals of appraiser including credit risk assessment proposals, securing maximum marks for the AMT in credit audit in pre-section, assisting relationship manager in achieving budgeted growth in advances for the AMT. ఏం లేదండి, డ్యూ డెలిజెన్స్ అంటే మనం వచ్చేసి క్రెడిట్ ప్రపోజల్స్ చేసేటప్పుడు చాలా మనం చూసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్ ప్రపోజల్స్లో డ్యూ డెలిజెన్స్ చేయాలి. మనకు వచ్చేసి ఎగ్జాంపుల్ మన హౌసింగ్ లోన్ కనుక తీసుకుంటే హౌసింగ్ లోన్ డాక్యుమెంటేషన్ తరోగా చెక్ చేసుకోవాలి. డ్యూ డెలిజెన్స్ అంటే కస్టమర్ కేవైసీ తీసుకోవాలా అండ్ ఫీల్డ్ విజిట్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తుండా లేదా చెక్ చేసుకోవాలి ఫేస్ డిస్బర్స్మెంట్ అప్పుడు. సో ఇలాంటిది మొత్తం డ్యూ డెలిజెన్స్ చేసుకోవాలి. టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ రివ్యూ, వెదర్ మనం ఇచ్చిన డబ్బులకి వాళ్ళు కంప్లీట్ చేశారా లేదా, వీ హ్యావ్ టు చెక్ ఇట్. రిన్యూవల్స్ యాజ్ అప్రైజర్ ఇంక్లూడింగ్ క్రెడిట్ రిస్క్. సో ఇలాంతా కూడా ఉంటుందన్నమాట. adhering to turnaround time, processing new existing proposals, ensuring ABS considered proposals are the same filed, ensuring achievement is satisfactory error. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుందండి బ్యాంక్లో. సో బ్యాంక్లో ఉన్న అన్నీ మనం చేయాల్సి ఉంటుంది. సో ఇట్స్ టోటల్ ప్యాకేజ్ ఆఫ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. హియర్ ఐ కెన్ సీ. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం మనకు వచ్చేసి టోటల్ బ్రాంచ్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్సే ఉందండి. సో ఇది చక్కటి అవకాశం అండి మీరు అప్లై చేయడానికి. సో పీపుల్ డోంట్ వేస్ట్ టైం, సో స్టార్ట్ అప్లయింగ్ దిస్. ఇంకా మనం చెప్తే కనుక దీనికి రిలాక్సేషన్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి 5 years అండి, అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి 3 years ఉంది, అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ 15 years, SC ST అండ్ 13 years ఫర్ ఓబీసీ అండ్ జనరల్ ఫర్ 10 years. ఎక్స్ సర్వీసర్కి వచ్చేసి 5 years ఉందండి. సో ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. ఇందులో మీరు మర్చిపోకుండా ఉండాల్సిన పాయింట్ ఏంటంటే వన్స్ మీరు జాయిన్ అయ్యాక మీ స్కేల్ ఆఫ్ పే వచ్చేసి ₹48,170 బేసిక్ అండి, అండ్ ఇట్ గోస్ ఆన్ అప్ టు 69,810 అండి. సో ఈ గ్రేడ్లో మీ బేసిక్ వచ్చి 69,810 వరకు రావడం జరుగుతుంది, అండ్ బేసిక్ స్టార్టింగ్ వచ్చేసి 48,170 వరకు రావడం జరుగుతుంది. ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఈ జాబ్లో ప్రొబేషన్ పీరియడ్లో ఉండడం జరుగుతుంది. ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మినిమం 12 months అండి. ఆ ప్రొబేషన్ పీరియడ్లో కనుక మీరు ఈ జాబ్ మానేసి ఇంకొక జాబ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం బాండ్ మాత్రం 1 year మినిమం సర్వీస్ బాండ్ ఉంటుందండి. ఆ సర్వీస్ బాండ్లో మీరు బ్రేక్ చేసి వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు 2 lakhs కట్టి మాత్రం తప్పకుండా వెళ్ళాలి. వితౌట్ 2 lakhs కట్టకుండా మిమ్మల్ని బ్రాంచ్ నుంచి రిలీవ్ చేయరండి. అది మాత్రం మీరు తప్పకుండా మైండ్లో పెట్టుకోవాలా. సో ఇప్పుడు మనము సెలక్షన్ క్రైటీరియాకి వెళ్తే ఎలా అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 20 questions ఉన్నాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 20 questions ఉన్నాయి, రీజనింగ్ అబిలిటీ 20 questions ఉన్నాయి, ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చేసి 90 marks ఉన్నాయండి. సో ఇక్కడ మనకు ఈచ్ సెక్షన్ వచ్చి సెక్షన్ డ్యూరేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ సెక్షన్ 15 minutes ఇవ్వడం జరిగింది ఎక్సెప్ట్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చేసి మనకు 75 minutes ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే 90 questions వస్తున్నాయి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ మీ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్ యాజ్ అన్ ఆఫీసర్ ఫర్ ద లాస్ట్ 3 years. ఆ 3 yearsలో మీరు బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ క్రెడిట్ ఏరియాలో ఇంకా మనకు బ్రాంచ్ ఆపరేషన్ ఏరియాలో ఉంది కాబట్టి ఆ ఏరియాలో మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మీరు దాంట్లో టెన్షన్ పడాల్సింది ఏమి ఉండదండి. సో డైలీ యూజువల్ బ్యాంకింగ్ మీరు బ్యాంక్లోనే బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీ బ్యాంక్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీ డైలీ యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి, ఎలా క్రెడిట్ ఇస్తున్నారు, ఎలా మీరు ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారు, వాట్ అని మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఆ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది మీరు నేర్చుకొని ఎగ్జామ్ అటెండ్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అండి.
అప్లికేషన్ ఫీజ్ మెయిన్ అండి. కేటగిరీ వైజ్ అప్లికేషన్ ఫీజ్ చెప్తాను, ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. అప్లికేషన్ ఫీజ్ 1000 ఫర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ అన్రిజర్వ్డ్ అండి. ఎస్సీ ఎస్టీకి 100 రూపీస్ అండ్ పీడబ్ల్యూడీ అండ్ విమెన్ క్యాండిడేట్స్కి ఫీజు ఎగ్జామ్ చేయడం కూడా జరిగిందండి. సో మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, క్యాండిడేట్స్ వచ్చేసి ఈ లింక్ ఓపెన్ వచ్చేసి 22 మార్చ్ 2021 నుంచి 6th ఏప్రిల్ వరకు మీకు యాక్టివ్లో ఉండడం జరుగుతుందండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆ డేట్ అనేది సపరేట్గా ఇన్ఫామ్ చేస్తారు. సో డేట్ ఆఫ్ జీడీ అండ్ ఇంటర్వ్యూ కూడా సపరేట్గా ఇన్ఫామ్ చేస్తారు. అవి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు కమ్యూనికేషన్ చేస్తానండి. సో ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి people who are willing to crack these kind of jobs. I'm sharing my personal experience అండి. నేను కూడా మీలాగే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసి స్కేల్ 2గా జాయిన్ అయ్యాను. లేటర్ ఆన్ స్కేల్ 3గా కూడా ఐబీపీఎస్ ద్వారా ఎగ్జామ్ రాసి ఒక మంచి బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. సో మీకేంటంటే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని నా నుంచి ఏ చిన్న బెనిఫిట్ మీరు పొందినా నా మాటల నుంచి మీరు జాబ్ క్రాక్ చేయడానికి యూజ్ అయితే ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఐ విల్ కీప్ ఆన్ పోస్టింగ్ యూ విత్ ఆల్ ద రిక్రూట్మెంట్ notifications in all different kinds of banks. Signing off, Bharat. Thank you.